లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. కలెక్టర్పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. కలెక్టర్పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. కలెక్టర్పై దాడి వెనుక కుట్రకోణం ఉందని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. లగచర్ల ఘటనలో అరెస్టైన పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ దాడి ఘటనలో ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో ప్రధాన నిందితుడు సురేష్ సోదరుడితో పాటు 3 ఉన్నట్లు తెలుస్తోంది. లగచర్లలో అధికారులపై దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్ ఏబిఎన్ చేతికి చిక్కింది. ప్రభుత్వ అధికారులపై దాడి హత్యాయత్నానికి సంబంధించి 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ నెల 11వ తేదీన అధికారులపై జరిగిన దాడి ఘటనపై డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగిస్తున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. అభిప్రాయ సేకరణ కోసం వచ్చిన కలెక్టర్ సహా ఇతర అధికారులపై కొందరు కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. ఈ దాడిలో కలెక్టర్, ఇతర అధికారులు, పోలీసులకు సైతం గాయాలైనట్లు రిమాండ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు.